బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్ మతతత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి బి మల్లేష్ కార్మికులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ పోస్టర్ను ఈ సందర్భంగా విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తోందని, ప్రభుత్వ మతోన్మాద విధానాలపై ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు సంఘాల ఆధ్వర్యంలో జరిగే దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో అన్ని వర్గాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు, సహాయ కార్యదర్శి యాదగిరి, నాయకులు సంతోష్, అలీబాయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. అట్లనే రంగాలకు సంబంధించినటువంటి సమ్మెను సంగారెడ్డి జిల్లా ప్రజానీకం, కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల, ప్రజానీకం పట్ల చాలా దుర్మార్గంగా విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోగా, వాళ్ళు ఇచ్చిన హామీల్ని పరిష్కారం చేయకపోగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాల్ని కేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది పైగా ఉన్నటువంటి కార్మికులకు అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం పొడితోని పార్లమెంట్లో చట్టం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 40 కోట్ల మంది కార్మికులకు వర్తించేటువంటి చట్టాలని, వారి హక్కుల్ని హరించి వేసింది. ఆ స్థానంలో తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ల వల్ల ఈరోజు కార్మికులకు, కార్మిక కుటుంబాలకి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కార్మిక వర్గ హక్కులు పోవడం ద్వారా కనీస వేతనాలు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. కనీస వేతనాలు నిర్ణయించేటువంటి అధికారాన్ని యాజమాన్యాల యొక్క దయాదాక్షిణ్యాల మీదకి, ఈరోజు దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నెట్టుకొచ్చింది. అదేవిధంగా కార్మిక చట్టాలు ఈరోజు రద్దు కావడం ద్వారా అనేక సంక్షేమ చర్యలు, కార్మికులకు అందేటువంటి సంక్షేమ చర్యలు కూడా ఈరోజు రాకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది. కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం వస్తూ ఉంది. అదేవిధంగా 10 గంటలు 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానం అనేది చట్టబద్ధం కాబోతా ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.